రాజకీయాల్లో ఆరితేరిన మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టి విశాఖ వైపు మళ్లింది. ఇప్పటి వరకు విజయనగరం సామ్రాజ్యాన్ని ఏలుతూ వస్తున్న బొత్స ఇప్పుడు సతీ సమేతంగా విశాఖ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఇప్పటికే విశాఖ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ ఉండగా ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా విశాఖ నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో విశాఖ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ పార్లమెంటు పరిధిలో కీలకమైన నియోజకవర్గం భీమిలి. ఈ నియోజకవర్గంపై బొత్స సత్యనారాయణ కన్ను వేశారని సమాచారం. భీమిలి నుంచి తాను పోటీ చేస్తే తప్ప విశాఖ పార్లమెంటును నెగ్గుకు రాలేము అన్న భావన బొత్స అంతరంగికుల్లో ఉందని ప్రచారం జరుగుతుంది. కొన్నేళ్ల పాటు రాజకీయంగా ఏలిన విజయనగర సామ్రాజ్యాన్ని తన మేనల్లుడు చిన్న శ్రీనుకు వదిలేసి సతీ సమేతంగా విశాఖ రాజ్యానికి వలస వద్దామనుకున్న ఆలోచన బొత్సకు ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ పార్లమెంటుకు బొత్స సత్యబాబు సతీమణి బొత్స ఝాన్సీ పేరును వైసీపీ ప్రకటించింది. దీంతో బొత్స విశాఖ రాజకీయాలపై దృష్టి సారించారని టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టగల స్తోమత ఉన్న వాళ్లే విశాఖ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులుగా ఉండడంతో బొత్సకు బాగా కలిసొచ్చింది. గాజువాక అభ్యర్థి ఊరుకోటి రామచంద్రారావు ఒక్కరే ఆర్థికంగానూ రాజకీయంగానూ బలహీనంగా ఉన్నట్లు గుర్తించారు బొత్స. అందుకే గాజువాక అభ్యర్థి స్థానంలో విశాఖ నగరంలోని అన్ని వార్డుల్లోనూ రాజకీయ పరిచయాలున్న మేయర్ హరివెంకట కుమారిని రంగంలోకి దింపాలని బొత్స తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి తోడు భీమిలి స్థానాన్ని తాను చేజిక్కించుకుంటే విశాఖ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్లు బొత్స కదలికలను బట్టి అర్థమవుతుంది. డబ్బున్న వాళ్లకు మాత్రమే రాజకీయాలు పరిమితం కావడం వల్ల వాళ్లలో వాళ్లే నియోజకవర్గాలు వెతుక్కొని పార్టీలు నాయకులు వెనుక వెంపర్లాడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలోని అతి ముఖ్యమైన భీమిలి నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అన్న ప్రశ్న అటు వైసీపీ ఇటు టీడీపీ నాయకుల్లో కార్యకర్తల్లోనూ ఎదురవుతుంది. వైసీపీ విషయానికొస్తే అవంతి శ్రీనివాస్ ఇక్కడ ప్రస్తుత శాసనసభ్యుడు. గత ఎన్నికల్లో సభం హరిపై గెలుపొందారు. జగన్ క్యాబినెట్లో తొలుత 2 ఏళ్లు మంత్రి పదవిని కూడా చేపట్టారు. తిరిగి 2024 ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు వైసీపీ అధిష్టానం అవంతి అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చలేదు. జగన్ భీమిలిలో సిద్ధం పేరుతో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో కూడా అవంతి పేరు ప్రకటించలేదు. దీంతో భీమిలి అభ్యర్థి విషయం సందిగ్ధంలో ఉన్నట్టుగానే పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈలోగా విశాఖ పార్లమెంటు స్థానానికి విజయనగరం పార్లమెంటుకు 2 సార్లు ఎన్నికై అనుభవం ఉన్న బొత్స ఝాన్సీ పేరును వైసీపీ అధిష్టానం ప్రకటించింది. విశాఖ ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి పోటీ చేసే సమర్థులైన వారెవరూ లేకపోవడంతో ఝాన్సీ అభ్యర్థిత్వంపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. అయితే ఝాన్సీ గెలవాలి అంటే అత్యధిక ఓట్లు ఉన్న అతి ముఖ్యమైన భీమిలి నియోజకవర్గం. అందువల్ల భీమిలిని తన చేతుల్లోకి తీసుకోవాలని బొత్స భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. బొత్స గనుక భీమిలి అభ్యర్థి అయితే టీడీపీ నుంచి గంటా శ్రీనివాస్ తప్ప మరెవరూ కాసుకోలేరు అని స్వయంగా టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటి వరకు చీపురుపల్లిలోనే పోటీ చేయాలని గంటాకు టీడీపీ నాయకత్వం సూచించింది. అయితే భీమిలి నుంచే పోటీ చేస్తారని గంటా స్పష్టం చేస్తున్నారు. ఈ సమయంలో బొత్స గనక భీమిలికొస్తే ఇక టీడీపీ నుంచి గంటా రావడం ఖాయమని అంటున్నారు. అయితే ఇరు పార్టీల నుంచి క్లారిటీ రావడానికి మరికొన్ని రోజులు వేచి చూడాలి.